మండలంలోని కోట పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబిటి వెంకటకృష్ణయ్య ఆధ్వర్యంలో ఫౌండేషన్ సొంత నిధులతో ప్రజల సౌకర్యార్థం తాగునీటి చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మొదట కోట ఎస్ఐ పవన్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆర్వి ఫౌండేషన్ సభ్యులు ఎస్ఐ పవన్ కుమార్ పూలమాలల శాలువలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఐ పవన్ కుమార్ చేతుల మీదుగా చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోట ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ వెంకటకృష్ణయ్యను అభినందించారు. కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాలకి ప్రధాన కూడలి అయిన కోట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వేసవి కాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలతో ఆర్వి ఫౌండేషన్ ముందుకు వెళ్ళాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్వి ఫౌండేషన్ సభ్యులు పురిని సుబ్రహ్మణ్యం, ఐ శ్రీనివాసులు, మీజూర్ మల్లికార్జునరావు, కొరేసి కిరణ్ కుమార్, పి శ్రీనివాసులు, పుజలపల్లి రమణయ్య, రాయబు కోటేశ్వరరావు, చెన్నకేశవులు, హర్ష, బీటీఏ నాయకులు, ఐవి రమణయ్య, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దళిత ఉద్యమనేత ఆర్వి రమణయ్య సార్ గారి జ్ఞాపకార్థంగా కోట అంబేద్కర్ దగ్గర చలివేంద్రం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రారంభోత్సవాలుగా కోట ఎస్ఐ గారు పవన్ కుమార్ గారు చేశారు. ఈ సందర్భంగా సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే మార్చి నెల విధంగానే చేస్తున్నాయి. ఎండతాపానికి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా కోట, వాకాడు, చిట్టమూరు, చిన్నపూరు ప్రాంతాలే కాకుండా కొన్ని సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ కోట మండలానికి వస్తూ ఉంటారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ ఎండతాపానికి కొంచెం ఉపశమనంగా ఉంటుందని మేము కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలిసిన వెంబటే వచ్చినటువంటి ఎస్ఐ గారికి, పవన్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆర్వి ఫౌండేషన్ సభ్యులకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. నన్ను ఆహ్వానించినటువంటి వెంకటకృష్ణయ్య గారికి, అదేవిధంగా ఆర్వి ఫౌండేషన్ కుటుంబ సభ్యులకి, దానితో పాటు వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు దళిత ఉద్యమ నాయకులు శ్రీ ఆర్వి రమణయ్య గారు ఫౌండేషన్ యొక్క వారి జ్ఞాపకార్థాలతో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం,
దానితో చక్కగా మంచి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఫౌండేషన్ వారు ముఖ్యంగా ఈ మార్చి నెలలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు ఈ కోట, వాకాడు, చిట్టమూరు, అదేవిధంగా చిల్లకూరులో కొన్ని ప్రాంతాలకి, కొన్ని గ్రామాలకి ముఖ్య కేంద్రమైనటువంటి అంబేద్కర్ బొమ్మగ దగ్గర మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేయడం అనేది చాలా 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 అభినందనించే విషయం. ఎందుకంటే చాలామంది సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్తారు. ఆ పనులు చూసుకునే టైంలో వారి యొక్క దాహార్తం తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి మన ఆర్వీ ఫౌండేషన్ సభ్యులకి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను పిలిచినటువంటి వెంకటకృష్ణ గారికి మరియు మీడియా మిత్రులకి మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.